హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళం ఎంత బద్ధకంతో లేచినా సరే, చీపురు కట్ట పుచ్చుకునేసరికైతే ఎక్కడ బద్ధకం అక్కడే వదిలిపోతుంది కదండీ! ప్రతి ఒక్కళ్ళం కూడా చీపురు పుచ్చుకొని, శుభ్రంగా ఊడ్చేసుకొని, కాసిన్ని కళ్ళాపు నీళ్లు చల్లుకొని, దానిపై చిన్న ముగ్గు వేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దాన్ని చూసేసరికి ఎక్కడ లేని బద్ధకం అంతా వదిలిపోతుంది అని నాకు అనిపిస్తుందండి. అందుకనే నేను ఒక్కొక్కసారి వేస్తాను. డైలీ అయితే ముగ్గులు వేయను. ఎప్పుడన్నా నాకు వేయాలనిపించినప్పుడు వేస్తానండి. ఇదివరకైతే చిన్నప్పుడు ఎప్పుడో వేసుకునేదాన్ని. ఇక మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో ముగ్గులేయడం మానేశాను. సమ్మర్‌లో కాస్త చల్లగా ఉంటుందనేసి ఇంటి ముందు ఇలా కాసిన్ని నీళ్ళైతే చల్లి ముగ్గులు వేస్తున్నాను. ముగ్గు వేయడం తప్పనైతే నాకు అనిపించదండి. ఎందుకంటే ఆడపిల్లకి ముక్కు పుడక, చెవులీలు, గాజులు, బొట్లు ఇవన్నీ ఎలాగో ఈ ముగ్గు వేయడం కూడా అలాగే అనైతే నాకు అనిపిస్తుందండి. మా అబ్బాయి అయితే బండి మీద కుస్తీలు పట్టేస్తున్నాడు. నేనైతే బండి మాత్రం అసలు చేతికివ్వను, తోలనివ్వను. అలా ఆడుకోవాల్సిందే తప్ప. ఇక ముగ్గయితే వేయడం అయిపోయిందండి. ఇక లోపలున్న పనులైతే చూసుకుంటాను. ఈ ముగ్గు వేయడం అయిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఆల్రెడీ. అవన్నీ కూడా తోమేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. నీళ్లు వాడిన తర్వాత స్టాండ్‌లో సర్దుకుంటాను. ఇంకా పొయ్యి దగ్గరికెళ్ళి పొయ్యి అంటించుదాం అనుకునేసరికైతే ఈ కుండ అయితే నాకు చాలా మసైపోయిందండి. చాలా బాగా ఇది నలుపొచ్చేసింది. ఇక దీన్నైతే వదిలించక తప్పదనిపించింది ఈరోజు. రోజు 2, 3 రోజులుగా రేపు అంటూ పోస్ట్‌పోన్ చేస్తున్నాను. కానీ రోజైతే దీనికి శుభ్రంగా స్నానం చేయించేయాలనిపించేసింది. ఇక స్క్రబ్బర్ తోటైతే ఎంత రుద్దినా గానీ చాలా సేపేనండి. చేయి నొప్పొచ్చేంత వరకు కూడా తోముతూనే ఉన్నాను. అలా ఎప్పటికో ఇది కాస్తంత నలుపు పోయి మామూలు కుండలా అయితే కనిపించింది. కట్టెల పొయ్యి మీద వండడం చాలా కష్టమండి తెలియని వాళ్ళకి. దాని మీద ఉన్న గిన్నెలు తోమడం మరింత కష్టమండి. తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఆ మసి వదిలించడం చేతులు కూడా మసైపోతాయి. అయినా కష్టం అనిపించకుండా ఏదైనా కానీ ఇష్టంగానే ఈ చేతులతోటైతే చేసేసుకుంటానండి. ఆ మసి అంటుకున్నా ఏది అంటుకున్నా నాకైతే ఏమీ అనిపించదు. చేతులు తర్వాత నార్మల్‌గా అయిపోతాయి కదా అనేసి నేను ఈ మసికుండలు తోమడానికి అస్సలు ఇబ్బంది పడను. అయితే 2 సార్లు తోమిన తర్వాత మూడోసారి అయితే కొంచెం తెల్లగా కనిపించింది. పర్వాలేదనిపించి అయితే ఇక కడిగేశాను శుభ్రంగా. ఇక దీన్ని తీసుకెళ్ళి అయితే నీళ్లు కాయాలండి. ఇంకా ఇక్కడున్న ఎంగుళ్ళు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్‌గా కడిగేస్తూ ఉంటాను. లేదంటే అక్కడ చాలా చిరాకుగా కనిపిస్తుంది కదా! ఇంకా పొయ్యి దగ్గరికైతే వచ్చానండి. పొయ్యి అంటిస్తున్నాను. నేనైతే ఈ విధంగానే పొయ్యి అంటిస్తానండి. ముందు పుల్లలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా పేర్చుకుంటూ అలా అంటుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒకదానికి ఒకటి టచ్ చేసుకొని అయితే పుల్లలను పెట్టుకుంటాను. తర్వాత దానికి ఏ కాగితం ముక్కో పెట్టయితే పొయ్యి వెలిగిస్తాను. ఆ తర్వాత కొబ్బరి పీచులు, డొక్కలుంటాయి కదండీ! కొబ్బరి డొక్కలుంటాయి కదా! మేము ఎక్కువగా మాకయి దొరుకుతాయి. ఆ కొబ్బరి డొక్కలు 2 అలా అంటుకున్న తర్వాత ఆ పుల్లల మీద పెట్టేసామనుకోండి చాలా ఈజీగా అంటుకుంటుంది. ఎలాగో వేసవికాలం కాబట్టి ఈ పుల్లలు కూడా చాలా హాట్‌గా, హీట్‌గా అంటేసుకుంటాయి. అదే వానాకాలం అనుకోండి పుల్లలు ససేమిరా అస్సలు మాట వినవండి. ఎంత కంట్లోకి పొగెళ్ళిపోయినా సరే అవి మాత్రం చెప్పిన మాట అసలు వినవు. కానీ మేమైతే వర్షాకాలంలో కూడా ఈ పొయ్యి అంటించుకొని నీళ్ళైతే కాసుకుంటాం. అన్నం కూడా వండుకుంటామండి. నీళ్ళైతే కాగిన తర్వాత వాటిని బకెట్‌లోకి అయితే తీసేసుకున్నానండి. ఇంకా ఎసరు కూడా పక్కనే పెట్టుకున్నాను కుండ. దాన్నేమో పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకా నీళ్ళైతే తీసుకొచ్చి ఈ కుండీ దగ్గర పెట్టానండి. ఎందుకంటే వీటిలోనైతే బెడ్‌షీట్లు, టవల్స్ అలాంటివైతే నానబెడతాను. వేడి నీళ్ళలో ఒక గంట సేపు అయితే నాననిచ్చిన తర్వాత ఉతికామనుకోండి చాలా తెల్లగా వస్తాయి. ఎందుకంటే బెడ్‌షీట్లు పద్దాక మనం ఉతకలేం కదండీ! చల్లటి నీటిలో పెట్టి ఉతికేయొచ్చు. కొత్తలో అయితే అలా ఉతుకుతానండి. కానీ అవి పాతబడిన తర్వాత కొంచెం నేను వేడి నీళ్ళైతే ఉపయోగిస్తాను. వేడి నీళ్ళలో సర్ఫు, కొంచెం సోడా కూడా వేసేసి ఈ బట్టలు అలా నానబెట్టాననుకోండి చాలా తెల్లగా వదిలిపోతాయి. వాషింగ్ మిషన్‌లో తెలుపు ఎలా ఉంటుందో నాకు తెలీదు గానండి. ఇలా వేడి నీళ్ళు ఉపయోగించి బట్టలు ఉతికితే చాలా బావుంటాయి. ఓన్లీ కాటనేనండి. నీళ్ళలో పెట్టయితే ఉతుకుతాను. ఇంకా పొయ్యి దగ్గరికొచ్చానండి. బట్టలు నానబెట్టిన తర్వాత బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని చూసుకుంటూ అన్నం వండుకుంటాను. ఇంకా ఈ టైంలో అయితే ఆయన లేచారు. ఆయనకి కొంచెం టీ అయితే ఇచ్చి నేనైతే కొంచెం పోసుకున్నాను. నాకు వీక్‌నెస్ ఏదైనా ఉందంటే ఈ టీయేనండి. నాకు ఎనర్జీ ఇచ్చేది కూడా ఈ టీయేనండి. ఈ టీ తాగుతూ నేను కొన్ని పనులైతే చాలా ఈజీగా చేసేసుకుంటాను. చాలా ఎనర్జీగా. ఈ పద్దాక తాగకూడదని అమ్మ ఒకటే గొడవండి. అమ్మే కదండీ! ఇక్కడ కూడా మా వాళ్ళైతే నన్ను వారిస్తూనే ఉంటారు. కానీ అలవాటయిపోయిందండి. తప్పించుకోలేకపోతున్నాను. బియ్యం అయితే ఎసరులో వేసేసానండి. అన్నాన్ని చూసుకుంటూ ఓ పక్కన గ్యాస్ దగ్గరకొచ్చి ఇక్కడ టిఫిన్ సంగతి కూడా చూస్తూ ఉంటాను. అటు ఇటు తిరుగుతూ అన్నం ఉడికితే ఉంచేస్తాను.
ఈ లోపైతే ఉప్మాకైతే రెడీ చేసుకున్నానండి. వాటర్‌లోనే కాగిపోయినియి. ఉప్మా రవ్వ కూడా వేసేసాను. గోధుమ రవ్వ అండి. ఏవండీ గోధుమ రవ్వ ఉప్మా నేను ఏ విధంగా చేద్దామన్నా మా వాళ్ళకైతే అస్సలు నచ్చట్లేదండి. ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకొచ్చిన పద్ధతిలోనే నేను చేస్తున్నాను. ఇంకా పొడి పొడిలాడుతూ ఉండాలంటున్నారు. అది ఎలాగో నేను కూడా యూట్యూబ్‌లో చూసైతే తెలుసుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చే విధంగా వండినప్పుడు ఇంకెందుకండి ఇంత వంట చేసి ప్రయాసపడి. ఇంకా మామయ్య గారికి కూడా కాసిన్ని బియ్యం అయితే వండేసాను. తర్వాత పప్పు అలాగే గోంగూర అండి. నిన్న పుచ్చుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని కుక్కర్‌లో పెట్టేసానండి. ఇంకా మామయ్య గారికైతే పెసరపప్పు, టమాటా వండుదామని పక్క అయితే వేరే గిన్నెలో ఆ పప్పు కూడా ఉడికించేసుకుంటున్నాను. ఇలా 2 కూడా అబ్జర్వ్ చేసుకుంటూ తాలింపు పెట్టేశానండి. ఈలోపైతే వీధుల్లోకి సరుకులు, సామానం తీసుకొని అయితే చాలామంది వస్తున్నారు కదండీ! ప్రతి షాపింగ్ మాల్ ఇంటికే వచ్చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇక వదిన అయితే ఇంటి దగ్గర ఉంది ఈరోజు. తనకి పీటలు ఇంకా చాప కావాలనైతే వాళ్ళని పిలిపించింది. ఇంకా పీటలయితే బాగానే ఉన్నాయండి. ఏ ఐటెమ్ అయినా 110, 150 అలా ఉంటాయి గదండీ రేట్లు. వాళ్ళనమాట. ఒక్కొక్క వస్తువయితే వీళ్ళ దగ్గర చాలా క్వాలిటీగా బావుంటుంది. అది మనకు నచ్చిందయితేనే తీసుకుంటాము. పద్దాక వీళ్ళ దగ్గర ఏమీ తీసుకోవడానికి ఏమి ఇష్టపడంలేండి. ఇక ఇలాంటివి కూడా చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటాము. చాప తీసుకుంది. చాప బాగానే ఉంది. పీటలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మనకి ఇంటి దగ్గరికి ఇలా వచ్చి అమ్ముతుంటే ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమేముందండి. చైనా బజార్‌లో వాటిల్లో కూడా ఇవే సమానం కదండీ! ఇంకా మాకైతే అత్తయ్య ఈ చాట తీసుకుందండి. మాకు పద్దాక చాటలతోటే అవసరం. గొర్రెల దగ్గర వాటి దగ్గర వాడడానికి. ఇంకా తర్వాత అయితే మీషో అతను కొరియర్ బాయ్ వచ్చాడండి. వాళ్ళ దగ్గర అయితే గౌన్ ఒకటి నేను ఆర్డర్ పెట్టాను పాపకి. ఆ గౌన్ ఇవ్వడానికైతే ఇతను వచ్చాడు. ఇక అతని దగ్గర గౌన్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇది ఎలా ఉందో చూద్దామని ఒకటే ఆత్రమండి. దాన్ని ఎప్పుడెప్పుడు కట్ చేసేద్దామా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని మా వాళ్ళు చుట్టూ చేరైతే చూస్తున్నారు. కానీ వాళ్ళెవరూ మీకు కనిపించట్లేదు. అంతా కూడా నేను చూసింది నేను ఎలా కావాలనుకున్నానో అలాగే వచ్చిందండి. ఒకవేళ అలా రాకుండా వేరే విధంగా వస్తే మనసు చాలా డిసప్పాయింట్ అయిపోద్ది కదా! కానీ నేను అనుకున్నట్టుగానే వచ్చింది. ఒక్కోసారి అయితే మనం అనుకున్నవి రావు. వేరే వేరే వచ్చేస్తాయి. కలరు బావుంది. ఇంకా డ్రెస్ కూడా బావుంది. స్టిచ్చింగ్ అంతా కూడా బావుందండి. లోపల లైనింగ్‌తో సహా అంతా బాగానే వచ్చింది. ఇది మీడియం సైజ్ అండి. ఎం సైజు మా పెద్ద పాపకి. ఇంకా మా మేనకోడలు ఒకటి ఆర్డర్ పెట్టుకుంది. తనని చూసైతే ఈ డ్రెస్ నేను కూడా పెట్టాను. ఎందుకో బాగుందనిపించిందండి. వామ్మో! భయపడ్డారా? భయపడకండి. మా పాపకు వేసి చూశాను. కానీ అప్పుడేమో వీడియో తీయలేకపోయాను. ఇంకెవరేసుకుంటారండి? నేనే వేసుకొని అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియోలో చూపిస్తానంటే ఒక్కళ్ళు రావట్లేదండి. అందరూ పారిపోతున్నారు. ఇక మరి నాకు తప్పదు కదా! అందుకే నేనే వేసుకున్నాను. ఫీలింగ్ ఎలా ఉందంటే చిన్ని చిన్ని గౌన్‌లేసుకుని నా బంగారు తల్లులు నా అదిలోకి వచ్చేసారండి. వాళ్ళకి నాకు సేమ్ అదైపోయింది. ఇంకా నేనైతే బట్టలు నానబెట్టాను కదండీ పొద్దున్న. ఇక పనంతా అయిన తర్వాత బట్టలైతే మొదలుపెట్టాను. వాటన్నిటిని కూడా సబ్బెట్టి అయితే బాధేశానండి. ఆ తర్వాత ఇంక 2 బకెట్లలో నీళ్ళైతే తీసుకొని జాడించేశాను. ఆల్రెడీ నేను జాడించిన తర్వాత మరలా ఇంకో 2 బకెట్లోకైతే నీళ్ళు తీసుకున్నాను ఎక్స్‌ట్రాగా. ఆ తర్వాత వదిలిందన్న ఫీలింగ్ కలిగిన తర్వాత ఆరేశాను. ఇవి ఇలాగా హాయిగా వేలాడుతూ ఉంటే నాకు కూడా చాలా హాయిగా అనిపిస్తుందండి. ఉతకాలంటేనే చాలా కష్టం కదా! ఇంకా ఈ చిన్న గొర్రె పిల్లని తీసుకొచ్చి అయితే ఇక్కడ కట్టానండి కుండీ దగ్గర. ఎందుకంటారా? ఇదైతే చాలా మురికి పట్టేసిందండి. చూడండి ఇది చాలా వైట్ అండి. కానీ కలర్ మారిపోయి చాలా రెడ్‌గా కనపడుతుంది. ఇంకా దీనికైతే క్లీన్ చేయడానికి నేను షాంపూలు యూజ్ చేస్తాను. మనం వాడేవి ఏ షాంపూలైనా పర్వాలేదండి. అవే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ షాంపూలతోటైతే దీనికి శుభ్రంగా ముందు తడిపేసి ఆ తర్వాత ఈ షాంపూలు దానికి సరిపడా 2 తీసుకున్నానండి. ఇంకా నాకు ఎక్స్‌ట్రాగా ఇంకొక 2 పట్టినియి. 4 షాంపూలు పట్టినాయి. చూడడానికి ఇది చిన్నపిల్లే కానీ దీని ఒంటినైతే చాలా మురుకుందనమాట. అదంతా వదిలించడానికి నాకు చాలా టైం పట్టిందండి. ఇది ముందైతే ఇటు పారిపోయి అయితే చాలా ఇబ్బంది పెట్టింది. చేతికైతే అస్సలు దొరకలేదు. ఆ తర్వాత రుద్దగా అదంతా కూడా మురికంతా వదిలేస్తున్నానన్న తెలివితేటలు దానికి వచ్చినాయి అనుకుంటండి. అప్పుడైతే మెదలకుండా చక్కగా తోమించుకుంది. ఎందుకు తోమించుకోదండి? మురికంతా వదిలేస్తున్నానని అర్థమైపోయింది కదా! మగవైనా వాటికి చాలా తెలివితేటలు ఉంటాయి కదండీ! వాటికి ఉండే తెలివితేటలు వాటికి ఉంటాయి. కుదురుగా నిలబడైతే అలా శుభ్రంగా చేయించుకుంది స్నానం. పిల్లల్ని పెంచుతూ ఉంటే నాకు ఒకటి అర్థమైందండి వీటి గురించి. ఎందుకంటే వీటి మనసు చాలా సున్నితమైంది. ఇవి కూడా పిచ్చివండి. వీటికి తెలివితేటలు ఏమీ ఉండవు. 100 గొర్రెలు
వెళ్తూ ఉంటే ఫస్ట్ వెళ్ళిన గొర్రెకి ముందు ఏదైనా గొయ్యి తగిలిందంటే ఆ గొయ్యిలో డామ్మని పడిపోతే మిగతా గొర్రెలు కూడా వచ్చి అందులోనే పడిపోతాయి. కానీ పక్క నుంచి తప్పించుకుని వెళ్ళే తెలివితేటలు మాత్రం ఉండవండి వీటికి. ఇంత అమాయకమైనవండి ఈ గొర్రె పిల్లలు. ఏ జంతువులు కూడా వీటిలా ఉండవండి. అన్నీ కూడా చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. కానీ వీటి హృదయం ఉంది చూసారు, అది చాలా మంచిదండి. ఎంత మంచి మనసు ఉంటుందో గొర్రె పిల్లలకి. ఒకటే అనుకుంటానండి, మన రూపం ఏదైనా కావచ్చు కానీ మనసు మాత్రం ఈ గొర్రె పిల్లలాగానే ఆలోచించాలని అయితే అనుకుంటాను. అంత సాధుగుణం కలిగి ఉంటుందండి ఈ గొర్రెపిల్ల. పెద్దాయన దారి వెంట వెళ్తూ ఉంటే కారులోను దారి పక్కనేమో ఒక పందిపిల్ల అయితే కనిపిస్తూ ఉందండి. బురదలో దొర్లుతూ కనిపిస్తుంది. ఆయనకైతే ఒకటి అనిపించింది, పాపం అన్నిటిని అందరూ పెంచుకుంటారు కానీ ఈ పందిపిల్లని ఎవరూ పెంచుకోరు కాబట్టి నేను పెంచుకుని దీనికైతే ఒక కొత్త జీవితాన్ని ఇద్దామని ఆయన అయితే డ్రైవర్ తోటి ఆ పందిపిల్లని తెప్పించుకుని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆయన స్నానం చేసే బాత్ టబ్లో పడుకోబెట్టి దానికి చక్కగా స్నానం చేయించి సెంట్లు అవన్నీ పూసి చక్కగా టర్కీ టవల్తోనైతే తుడిచి దాన్ని అయితే ఏసీ వేసి అందులో పెట్టారంటండి. అది ఎంత తెల్లగా ఎంత ముద్దుగా ఎంతో అందంగా కనిపించింది. దానికి చక్కని బట్టలు వేసి చక్కని కోటు వేసి దాన్ని ఎంతో అందంగా చూసుకుంటుంటే అదేం చేసింది అనుకుంటున్నారు, కళ్ళు కప్పేసి ఏదో ఒక టైం చూసుకుని ఏదో రకంగా నేను బురదలోకి వెళ్ళి దొరలాలని మనసులో ఒక ఆలోచన అయితే పెట్టుకుని టైం కోసం ఎదురు చూసి ఆయన లేని టైంలో అయితే వెళ్ళి బురదలో కూర్చుందంటండి. ఆయనకి అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధ అనిపించిందంట. అయ్యో, నేను దీన్ని ఇంత ప్రేమగా చూసుకుని చక్కగా తెల్లగా అందంగా మార్చుకుని నేను పట్టు పానుపై పడుకోబెడుతుంటే ఇదొచ్చి మరలా బొదలో దొరుకుతుంది ఏంటి అని చాలా బాధపడ్డారంట. ఆయన బాధ చూసి ఆయనకు ఒక డాక్టర్ స్నేహితుడు ఉన్నాడండి. ఆయనేమో ఒక ఆలోచన చెప్పారంట. ఈ పంది నువ్వు కోరుకున్నట్టుగా ఉండాలంటే దానికి ఒక మంచి ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే నువ్వు కోరుకున్న విధంగా దీన్ని చూడొచ్చు అన్నారంట. అదేంటంటే ఈ గొర్రెపిల్ల యొక్క గుండె తీసి ఆ పందికి పెడితే ఆ పంది గుండె తీసేసి ఈ గొర్రెపిల్ల స్వభావం ఆ పందిలో ఉంటుంది. పైకి రూపం పందిలా ఉండను కానీ స్వభావం ఎలా ఉంటుందంటే గొర్రెపిల్లలా ఉంటుంది. గొర్రెపిల్ల బురదలో దొరుకుతుందండి, ఎక్కడ పడితే అక్కడే తిరుగుతుందా, చక్కగా ఉంటుంది కదా. అలాంటి ఆలోచన చెప్పైతే ఆయనకి సలహా ఇస్తే ఆయన వెంటనే దాన్ని అమలు చేయమని చెప్తే ఆ గొర్రె గుండె తీసుకొచ్చి అలాగా పందికి అమర్చి దానికి చక్కగా ఆపరేషన్ చేస్తే అది ఎంతో అందంగా తెలివిగా ముద్దుగా ఆయనకి దాసోహం అయిపోయింది. పందిని పెంచుకోవాలంటే గొర్రెపిల్లని పెంచుకోవచ్చు, లేదంటే అంతకన్నా విలువైన జంతువుని పెంచుకోవచ్చండి. కానీ పందినే ఎందుకు కోరుకున్నాడంటే పందిని ఎవరో పెంచుకోరు, ఎవరో ఇష్టపడరు. అసహ్యమైన దాన్ని ఆయన కోరుకున్నాడు కానీ ఆ హృదయం అసహ్యమైతే ఆయనకి నచ్చలేదండి. హృదయం మంచిగా ఉంటే మనిషి పైకి చూడడానికి ఏ విధంగా ఉన్నా మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటే ఆకారందేముందండి, చాలా అందంగానే కనపడతారు. అది ఏ రూపంలో ఉన్నా కానీ మనసుని బట్టే అందం అనేది తెలుస్తుంది. పైపైన చూసి అందాన్ని మనం ఎప్పుడూ కూడా అంచనా వేయలేమండి. వాళ్ళ హృదయాన్ని ఒకసారి చూస్తేనే కానీ వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది మనకి అర్థం కాదు. పై రూపాన్ని చూసి ఎప్పుడూ కూడా మోసపోకూడదు. పైకి ఒక్కొక్క రూపం అందంగా ఉండొచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ హృదయం ముఖ్యమండి అక్కడ. గొర్రెపిల్లకి పైకి అందాన్ని ఇచ్చాడు దేవుడు, హృదయం కూడా చాలా గొప్పదే ఇచ్చాడు. కానీ అందరికీ ఇలా సాధ్యం కాదు కదా, అన్ని జంతువులు అలా ఉండవు. అందుకేనండి నాకు ఈ గొర్రెపిల్లలంటే చాలా చాలా ఇష్టం. వీటిని పెంచడం కూడా నాకు అంతకన్నా ఎక్కువ ఇష్టం. స్నానానికి ముందు ఎలా ఉంది, చేయించిన తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. చాలా తెల్లగా ఉంది. ఇది ఆరిపోయిన తర్వాత ఎంత ముద్దుగా ఉందోనండి. పీచుమిఠాయి ఎలా ఉంది. హెయిర్ అంతా చాలా తెల్లగా బాగుందండి. ఇంట్లో పనులు ఎన్నున్నా సతమతం అయిపోయి చేసుకోలేకపోయినా సరే ఏదో విధంగా చేసేసుకుంటానండి. అంతకు మించిన ఆనందం ఏదైనా ఉందంటే నాకు ఈ ప్రాణాలని మూగవాటితో స్నేహం చేయడం అండి. ఇది నాకు చాలా ఇష్టమైన ఇంటి పనులు వంట పనులు అన్నీ ఎంత ఇష్టంగా చేసుకుంటానో వీటిని పెంచడం కూడా నాకు అంతే ఇష్టం అండి. కానీ ఎప్పుడో చీపురు పుచ్చుకుని లేస్తామండి. అలా చీకటి పడినా కానీ పనులతోనే సతమతం అవుతూ ఉంటాం. అయినప్పటికీ ఏదో తెలియని తృప్తి అండి. అదే కదా ఆడవారి జీవితం. అందరి కోసం బ్రతకడమే కదండి మన జీవితం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.